వెల్కమ్ టు ఆద్య ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రొలీనియా అండి. రొలీనియాలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. రొలీనియా డెలిసియోజా, రొలీనియా మ్యూకోసా, రొలీనియా ఎక్స్క్యూజా అని. ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి రొలీనియా మ్యూకోసా అండి. ఇది వచ్చేసి రైపెన్ అయింది. ఈ ఫ్రూట్ పైన మనకి ఇట్లా షార్ప్గా ఉంటాయి. ఇది కాయలాగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఫ్రూట్ రైపెన్ అయిన కొద్దీ ఎల్లో కలర్లోకి మారి ఈ పైన ఈ ముచ్చికలు అనేటివి ఇలా చిన్నగా అయిపోయి బ్లాక్ కలర్లోకి అవుతాయి. అయితే ఏంటంటే ఇది కమర్షియల్గా వైబుల్ కాదు, అలాగే మార్కెట్ కూడా సర్వైవ్ కాదు ఈ ఫ్రూట్ మ్యూకోసా వచ్చేసి. అదే రొలీనియా డెలిసియోజా వచ్చేసి మార్కెట్కి కూడా అనుకూలంగా ఉంటుందండి. కొంచెం 1-2 days ఉంటుంది. ఇదేంటంటే కలర్ చేంజ్ కావడం వల్ల అనుకూలంగా ఉండదు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అనుకూలంగా ఉండదు. మళ్ళీ టేస్ట్ పరంగా చూస్తే కూడా రొలీనియా డెలిసియోజా వచ్చేసి స్వీట్గా ఉంటుంది, లైట్ సోర్ ఉంటుంది. ఇదేమో సోర్ ఎక్కువగా ఉంటుంది, స్వీట్ తక్కువగా ఉంటుంది. కాకపోతే పల్ప్ మాత్రం సేమ్ రెండిట్లో హెవీగానే ఉంటుంది, సీడ్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఈ ఫ్రూట్లో మళ్ళీ సైజు కూడా రొలీనియా డెలిసియోజా పెద్దగా ఉంటుంది, రొలీనియా మ్యూకోసా సైజులో కూడా చిన్నగా ఉంటుంది. మొక్కలు కూడా అందుబాటులో కలవు. థ్యాంక్ యూ.